బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా నేడు రేపు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడవద్దని, అవసరం లేకపోతే భారీ వర్షాల సమయంలో ప్రయాణాలు నివారించాలని సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నేడు రేపు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కూడా 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖనైతే హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండము అల్పపీడ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ తో పాటు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో 100 నుంచి 120 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అంచనా అయితే వేస్తున్నారు. మరి ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, హన్మకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఈ నెల 30వ తేదీ వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొంది. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, జనగామ, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, ఖమ్మం జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖనైతే తెలుపుతా ఉంది. హైదరాబాద్ లో రానున్న 3 రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉండవచ్చు అని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. మరి ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలంటూ కూడా సూచనలు అయితే చేస్తా ఉన్నారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండము మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పాటు సముద్రంలో అలజడి పెరుగుతుందని హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంకు వెళ్లొద్దని కూడా సూచనలు అయితే చేస్తా ఉన్నారు. ఈ భారీ వర్షాల హెచ్చరికలు తోటైతే గత కొన్ని రోజులుగా వానలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకైతే ఊరటనిచ్చే అవకాశం అయితే ఉన్నప్పటికీ భారీ వర్షాలు కురిసే జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా స్థానిక అధికారులకైతే సూచనలు తప్పనిసరిగా పాటించాలని వాతావరణ నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా ఖరీఫ్ సీజన్ కు సంబంధించి నెలన్నర సమయం దాటినప్పటికీ కూడా పూర్తిగా ఇటు ఎలినో ఎఫెక్ట్ తో పాటు ప్రాజెక్టులలో నీరంతా కూడా డెడ్ స్టోరేజ్కి చేరడంతో అయితే ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న రైతులు కానీ ఇటు బోర్ బావుల కింద సాగు చేస్తున్నటువంటి రైతులు కూడా గ్రౌండ్ లెవెల్ వాటర్ పూర్తిగా తగ్గడంతో అయితే ఇటు పంటలు వేయలేనైతే సిచ్యువేషన్ అయితే ఉంది. దాదాపుగా ప్రతి ఏడాది కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు వరి, పత్తి, సోయా, ఇతర పంటలు కూడా దాదాపు 17 నుంచి 18 లక్షల ఎకరాల్లోనైతే ప్రతి ఏడాది పంటలు సాగు చేస్తూ ఉంటారు. కానీ ఈ ఏడాది ఎలినో ఎఫెక్ట్ భూగర్భ జలాలు అడగండ పోవడంతో అయితే సగానికి సగం కూడా ఇటు పంటలు అయితే వేయని సిచ్యువేషన్ అయితే ఉన్నాయి. గత నెలలో కురిసినటువంటి మోస్తారు నుంచి భారీ వర్షాలతోటి పత్తి పంట వేసినప్పటికీ కూడా పత్తి మొలకలు ఇటు మొలకెత్తకపోవడం, మొలకెత్తినటువంటి ఇటు మొక్కలు కూడా ఈ ఎండలకి పూర్తిగా ఎండిపోతా ఉండడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఇటు వరి పంట సాగు చేస్తున్న రైతులు ఇప్పటికే వరి సాగు కోసము వరి నారు పోసినప్పటికి కూడా అనుకున్నంత మేర ఇటు గ్రౌండ్ లెవెల్ వాటర్ లేకపోవడం, ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్నటువంటి లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి రైతులైతే ప్రాజెక్టులో నీళ్ళు లేకపోవడంతో అయితే వరి నారు పోసి కూడా ఇప్పటి వరకైతే కల్టివేషన్ కూడా చేయని సిచ్యువేషన్ అయితే ఉంది. ఇటు వరి సాగు చేస్తున్న రైతులైతే ఒకటే చేస్తున్నారు. దాదాపుగా తాము ఎకరాకు 10 నుంచి 20 వేల వరకు అయితే ఖర్చు చేసి కూడా ఇటు వరి నారు పోసాం, పంటలు వేయడానికి కూడా దుక్కిదున్నప్పటికీ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాము పంటలు సాగు చేయలేకపోతున్నాం. ఈ నష్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించాలంటూ కూడా రైతులైతే కోరుతా ఉన్న పరిస్థితులు అయితే ఉంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి
పొచ్చెర, కుంటాలతో పాటు చింతల మాదర, మిట్ట జలపాతంతో పాటు ఇతర జలపాతాలకు అయితే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి మోస్తారు నుంచి భారీ వర్షాలతో అయితే పర్యాటకులు అయితే క్యూ కడుతున్నారు. అయితే పర్యాటకులు వాటి దగ్గరికి వెళ్ళడానికి కూడా సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో కూడా పర్యాటకులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఇటు జలపాతాల వద్దకు వెళ్ళడానికి కూడా రోడ్డు మార్గాలు కల్పించాలంటూ స్థానికులు, పర్యాటకులు కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మరోవైపు పూర్తిగా బాసర మొదలు కాళేశ్వర తీరం వరకు అయితే గోదావరి తీరం డ్రై అయ్యి ఎడారిగా తలపిస్తున్నప్పటికీ కూడా ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో అయితే ప్రాణహిత నది అయితే ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గ తీరంలో ఉన్న ప్రాణహిత తీరం అయితే ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలోనైతే ఇటు ప్రాణహిత తీర ప్రాంత గ్రామాల ప్రజలను అయితే అధికారులు అయితే అలర్ట్ చేస్తా ఉన్నారు. ప్రాణహితలో ఎక్కువ మొత్తంలో వరద నీరు భారీగా వస్తున్న నేపథ్యంలో కూడా చేపలు పట్టే జాలర్లు కావచ్చు, అలాగే పశువుల కాపర్లు కూడా ప్రాణహిత తీరం వైపు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు అయితే సూచనలు చేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న మొన్నటి వరకు ఇటు గోదావరి తీరం అయితే కొంత పూర్తిగా ఇప్పటి వరకు అయితే డ్రై అయితే ఉంది. ఎక్కడ కూడా గోదావరిలో చుక్క నీరు లేకపోవడంతో కూడా గోదావరి తీరంలో పంటలు సాగు చేస్తున్న రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతానికైతే వాతావరణ శాఖ వెల్లడించినటువంటి ఈ భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు చేయడంతో అయితే రైతులైతే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. కొంత ఈ వర్షాలు కనుక భారీ వర్షాలు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిస్తే ఇటు సాగునీటి కాకపోయినా కనీసం ప్రాజెక్టులకి నీళ్ళు వచ్చి గోదావరిలో నీరు కనుక పారితే కనీసం త్రాగునీరైనా అందుతుందనేసి స్థానిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులతో పాటు ఇటు పట్టణ ప్రాంత ప్రజలైతే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఈ ఏడాది భారీ వర్షాలు కురవలేదు. ఒకవేళ భారీ వర్షాలు కురవకుండా మాత్రం వచ్చే ఏడాది వరకు కూడా త్రాగునీరుకి కూడా పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఇటు వాతావరణ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. భారీ వర్షాలు కురిస్తే త్రాగునీటి నుంచి కొంచెం ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తా ఉన్నాయి. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. బులెటిన్లోకి షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.